నీ పరిస్థితుల కన్నా దేవుని సన్నిధిని నువ్వు కోరుకుంటున్నావా? దేవుడు ఈరోజు మనల్ని ప్రశ్నిస్తున్నారు. నీ పరిస్థితుల కన్నా దేవుని సన్నిధిని నువ్వు కోరుకుంటున్నావా? ఈ లోకంలో అనేక సార్లు దేవుణ్ణి నమ్ముకున్నా దేవుణ్ణి నమ్ముకోకపోయినా మనకు అనేకమైన కష్టకాలం మనకు ఎదురవుతూ ఉంటుంది. ఆర్థికంగా కానీ, లేకపోతే శారీరకమైన అనారోగ్య విషయంలో కానీ, ఉద్యోగ విషయంలో కానీ కొన్ని కష్టకాలాలు ఎదురుతూ ఉంటాయి. ఆ కష్టకాలంలో దేవుడు నన్ను ఆశీర్వదించట్లేదు, ఎంత అడిగినా కూడా దేవుడు నా ప్రార్థనని అంగీకరించట్లేదు, ఆలకించట్లేదు, నా ప్రార్థనకు జవాబు ఇవ్వట్లేదే అని ఆ తలంపులతోనే నువ్వు ఉన్నావా? కానీ ఆ గొప్ప దేవుడు, ఆ సృష్టికర్త సన్నిధిలో నేనుంటే చాలు, ఆయన నాతో ఉంటే చాలు, నా యొక్క పరిస్థితిని మార్చడం దేవునికి ఒక్క నిమిషం మాత్రమే పడుతుంది అని ఆయన సన్నిధిని నువ్వు నమ్ముతున్నావా? దేవుడు మనతోనే ఈరోజు ప్రశ్నిస్తున్నారు. రూతు యొక్క పరిస్థితి ఒక్కసారి మనం ఆలోచించినట్లయితే తన పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా తను మోయాబీరాలు అయినా కూడా కొన్ని 10 తరాల వరకు ఆ యొక్క దేవుని సన్నిధికి వారు రాకూడదు. అంతేకాదు, వివాహమైన తర్వాత 10 సంవత్సరాలకి తన యొక్క భర్తను పోగొట్టుకుంది. అయినా కూడా ఆ స్థితిలో ఏమీ తనకి కాదు, కానీ ఆ స్థితి కంటే నేను దేవుని సన్నిధి కావాలి నాకు అని ఆ యొక్క నయోమితో కలిసి ఆ యొక్క మోయాబు దేశం నుంచి బెత్లెహేము ప్రాంతానికి వచ్చేసింది. నాకు పరిస్థితులు కాదు, కానీ దేవుని సన్నిధి నాకు ముఖ్యమని రూతు వచ్చింది కాబట్టి దేవుడు రూతుని వదిలిపెట్టలేదు. దేవుడు నిన్ను నన్ను ఈరోజు ప్రశ్నిస్తున్నారు. ఏమిటంటే, నీ పరిస్థితుల కంటే దేవుని సన్నిధి ముఖ్యమైనది అని నువ్వు అనుకుంటున్నావా? అప్పుడు దేవుడు నీతో అంటున్నారు, నువ్వు ఆశీర్వాదం కోసం కాదు నువ్వు నన్ను వెంబడిస్తుంది, నిత్య జీవం కోసం, నా సన్నిధిని నిత్యము నీతో ఉండాలి, నాతో ఉంటే చాలు అని నువ్వు అనుకుంటున్నావే, నిత్య జీవం కూడా నీకు అనుగ్రహిస్తానని దేవుడు చెప్తున్నారు. ఈ మొదటి పాయింట్లో ABCD చూద్దామండి. ఏ చూసినట్లయితే దేవుడికి నీ బ్యాక్గ్రౌండ్ అక్కరలేదు. అవును కదా? నువ్వు ఏ కులం నుంచి వచ్చావు, నీ ఆర్థికం ఎలా ఉంది, నీ యొక్క పలుకుబడి ఎలా ఉంది, నువ్వు ఎంత గొప్ప డబ్బులు ఎలా ఉన్నాయి, ఎంత బ్యాక్గ్రౌండ్ ఉంది, ఎంతమంది నీకు గొప్ప గొప్ప వ్యక్తులు ఈ లోకంలో తెలుసు, ఆ బ్యాక్గ్రౌండ్ ఏది దేవుడికి అక్కర్లేదండి. రూతు విషయంలో కూడా అదే జరిగింది. తన బ్యాక్గ్రౌండ్ దేవుడు చూడలేదు. ద్వితీయోపదేశ కాండం 23వ అధ్యాయము 3వ వచనంలో ఆ యొక్క దేవుడైన యెహోవా ఈ విధంగా సెలవిస్తున్నారు, అమోరీయులే కానీ, మోయాబీలే కానీ 10 తరాల వరకు, అంటే 250 నుంచి 400 సంవత్సరాల వరకు కూడా ఎవ్వరు కూడా దేవుని సన్నిధిలో ఉండకూడదు. అటువంటి జీవితాలు జీవిస్తున్న ఆ యొక్క మోయాబీరాలు దేవుడి కృప వలన నయోమి, ఆ యొక్క యూదురాలైన నయోమి యొక్క కుమారుడితో వివాహం జరిగింది. జరిగిన తర్వాత ఏం జరిగింది? 10 సంవత్సరాలకి తన యొక్క భర్త చనిపోయారు. కానీ తన యొక్క బ్యాక్గ్రౌండ్ చూసుకోలేదు. ఏం చేసిందంటే, నేను బెత్లెహేంకి వస్తానని చెప్పింది. అప్పుడు దేవుడు తన బ్యాక్గ్రౌండ్ని చూడలేదు, తన హృదయాన్ని చూశారు. తన బ్యాక్గ్రౌండ్ని చూడలేదు. ఆమె మోయాబీరాలు కదా, వస్తే ఏ విధంగా ఉంటుంది తన జీవితం, వస్తే ఈ యొక్క బెత్లెహేముకి వస్తే ఏ విధంగా ఆశీర్వదింపబడుతుంది, యూదులతో మోయాబీలతో సాంగత్యం ఉండదు కదా, అదేమీ దేవుడు చూడల. ఆమె యొక్క హృదయాన్ని చూశారు. దేవుడు నీతో నాతో ఈరోజు మాట్లాడుతున్నారు. నీ బ్యాక్గ్రౌండ్ దేవుడికి అక్కర్లేదు, నా బ్యాక్గ్రౌండ్ దేవుడికి అక్కర్లేదు. నువ్వు నేను ఎంతగా పూర్ణ హృదయంతో ఆ గొప్ప దేవుణ్ణి మన హృదయాల్లో కలిగి ఉన్నామో, ఎంత గొప్పగా ఆ గొప్ప దేవుణ్ణి మనము ప్రేమిస్తున్నామో, పూర్ణ హృదయంతో సేవిస్తున్నామో, అది మాత్రమే మన గొప్ప దేవుడు చూస్తున్నారు. కాబట్టి దేవుడికి నా బ్యాక్గ్రౌండ్ అక్కరలేదు. ఆ ఫస్ట్ పాయింట్లో B చూసినట్లయితే, నువ్వు కోరుకునే ఇరుకు మార్గమే నిన్ను గొప్ప ఆశీర్వాదకరంగా చేస్తుంది. నువ్వు కోరుకునే ఇరుకు మార్గమే నిన్ను నన్ను ఒక గొప్ప ఆశీర్వాదకరంగా చేస్తుంది. రూతు జీవితంలో తను ఇరుకు మార్గాన్ని కోరుకుంది. ఏమి కోరుకుంది? నువ్వు ఆ యొక్క ఓర్ప వెళ్ళిపోతున్నప్పుడు నయోమి రూతుతో ఈ విధంగా చెప్తుంది. ఏమని చెప్తుందంటే, నువ్వు కూడా నీ తల్లిదండ్రుల దగ్గరకు వెళ్ళిపో, అంటే నన్ను వెళ్ళమని చెప్పవద్దు, నన్ను తిరిగి వెళ్ళమని నువ్వు అనవద్దు. నువ్వు ఎక్కడ ఉంటావో, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నువ్వు ఎక్కడైతే నువ్వు ఎక్కడైతే చనిపోతావో నేను అక్కడే చనిపోతాను. తను
తను ఇరుకు మార్గంలో వెళ్ళడానికి రూతు ఇష్టపడిందండి. ఆ ఇరుకు మార్గంలో తన నిర్ణయం తీసుకుంది. తన జీవితం ఆ యొక్క నయోమితో ఉన్నప్పుడు సంతోషంగా లేదు. 10 సంవత్సరాలకే భర్త చనిపోయారు. తన యొక్క విధవరాలుగా ఉంది. కానీ నేను మరలా వెళ్ళిపోతే దేవుని సన్నిధికి నేను దూరం అయిపోతాను. ఇంకా 10 తరాల వరకు ఇంకా నాకు ఎప్పుడు నా జీవితంలో అవకాశం రాదు దేవుని సన్నిధికి వెళ్ళడానికి. కాబట్టి నేను నయోమితోనే ఉండాలి. నా స్థితి కన్నా దేవుడి సన్నిధి నా జీవితంలో గొప్పగా ఉంది. కాబట్టి దేవుడి సన్నిధి నాకు కావాలి. కాబట్టి నేను నీతోనే ఉంటానని ఒక ఇరుకు మార్గాన్ని రూతు తన జీవితంలో కోరుకుంది. ఆ ఇరుకు మార్గమే తనని ఒక గొప్ప ఆశీర్వాదకరంగా నిలబెట్టింది. మనము కూడా ఇరుకు మార్గాన్ని కోరుకుంటున్నామా? ఈ లోకంలో ఎంతో మంది డబ్బులు సంపాదించడం కోసం, ఎంతో మంది ఈ లోకంలో సంతోషంగా ఉండడం కోసం, ఎంతో మంది ఈ లోకంలో ఎంజాయ్ చేయడం కోసం ఎంతో చెడు మార్గంలో వెళ్తున్నారు. వారందరినీ నువ్వు చూస్తూ కూడా ఇరుకు మార్గంలో నువ్వు ఉండాలి. దేవుడి కోసం నేను నిలబడాలి. ఆ పాపాన్ని, ఆ తప్పుని నేను చెయ్యకూడదు అని నువ్వు ఎప్పుడైతే నిర్ణయం తీసుకుంటున్నావో నీకు నిన్ను ఆశీర్వదించడానికి దేవుడు రెడీగా ఉన్నారు. నువ్వు ఒక ఆశీర్వాదం కోసం ఒక మెట్టు ఎక్కావు అని నువ్వు మర్చిపోకూడదు. దేవుడు నీతోనే మాట్లాడుతున్నారు. ఏ విధంగా అయితే రూతు ఇరుకు మార్గంలో ప్రవేశించి ఆశీర్వాదం కోసం బెత్లెహేముకి వచ్చిందో అదే విధంగా నువ్వు ఈ లోకంలో ఉన్నప్పుడు ఇరుకు మార్గంలో నేను ప్రయాణించాలి. ఇరుకు మార్గంలో ప్రయాణించేవారు అనేకులు అని బైబిల్ చెప్పలేరు, కొందరే అని బైబిల్ చెప్తుంది. అంటే ఆ కొందరిలో నువ్వు నేను ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నారు. మొదటి పాయింట్లో సి చూసినట్లయితే దేవుణ్ణి కలిగి ఉన్నా కూడా కష్టాలే అని దేవుణ్ణే వదిలేస్తున్నావా? అవును కదా, మనందరం ఇరుకు మార్గంలో ప్రయాణిస్తాం. ఏది ఈ లోక మాలిన్యం అంటకుండా మనం జీవిస్తూ ఉన్నప్పుడు అబ్బా ఇంకా కష్టాలే వస్తున్నాయి. లోకానుసారంగా జీవించిన వాళ్ళ జీవితాలు బహు గొప్పగా ఉన్నాయే, మరి నాకు ఇంకా కష్టాలు ఎక్కువైపోయాయి అని దేవుణ్ణే పక్కన పెట్టేస్తున్నావా? రూతు బెత్లెహేముకి వచ్చింది. మోయాబీ దేశం నుంచి బెత్లెహేముకి వచ్చిన తర్వాత తన జీవితం ఏమీ ఒక మ్యాజిక్ లాగా మారిపోలేదండి. వచ్చిన తర్వాత తన పరిస్థితి ఎలా ఉందో తెలుసా? నయోమిని పోషించాల్సిన స్థితిలో రూతు వచ్చేసింది. ఎలా అంటే అప్పుడు ఆ యొక్క మోయాబు దేశంలో తను ఎక్కడ పొలానికి వెళ్ళింది అని రాయబడలేదు. కానీ బెత్లెహేముకి వచ్చిన తర్వాత తన స్థితి ఇంకా దిగజారిపోయి పోషించాల్సిన స్థితిలో వచ్చి పోషించడం కోసం ఒక పొలానికి వెళ్ళి పని చేయాల్సిన స్థితిలో రూతు ఉండిపోయింది. అయ్యో నేను ఇంకా బెత్లెహేముకి వచ్చేసేనే, నా స్థితి మారుతుంది అనుకున్నానే అని రూతు అనుకొని నేను ఇంకా మళ్ళీ వెళ్ళిపోతాను మా మోయాబు దేశానికి, నా తల్లిదండ్రుల దగ్గరకు వెళ్ళిపోతానని నయోమితో అనలేదు. నువ్వు నేను కూడా దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత కష్టాలు వస్తున్నాయని చెప్పి ఇంకా వెనుదిరుగుతున్నావా? ఇంకా దేవుణ్ణి పక్కన పెట్టేస్తున్నాము అంటే మనం ఇంకా బ్రతికున్నా చనిపోయినట్టే అండి. కష్టాలు ఎక్కువ అవుతున్నాయని కాదు, దేవుడు నిన్ను సిద్ధపరుస్తున్నారని నువ్వు గ్రహించగలిగితే ఆ యొక్క రూతు ఆ యొక్క పొలముకు వెళ్ళబట్టే కదా బోయాజు పరిచయం అయ్యారు. దేవుడు నిన్ను సిద్ధపరుస్తున్నారని నువ్వు నమ్మగలిగితే వాటిని కష్టాలు కాదు, ఒక దైవిక ప్రణాళికలో నువ్వు నేను ఉన్నామని నువ్వు మనస్ఫూర్తిగా నమ్మి దేవుణ్ణి వదలకుండా ఆయన్ని హత్తుకుంటావు. 1వ పాయింట్లో డి చూసినట్లయితే నువ్వు దేవుని సన్నిధిని కోరుకుంటే దేవుడు నిన్ను కోరుకుంటారు. అదే జరిగింది కదా రూతు జీవితంలో. రూతు దేవుని సన్నిధిని కోరుకుంది. ఎంత కష్టం వచ్చినా నేను ఇరుకు మార్గంలోనే ప్రవేశించాలి, ఇరుకు మార్గంలోనే ఉంటాను. ఎంత కష్టం వచ్చినా నేను తిరిగి మరలా దేవుడి సన్నిధి దేవుణ్ణి వదిలి నేను వెనుదిరగనని దేవుణ్ణి మాత్రమే కోరుకుంది. దేవుడు ఆమెను విడిచిపెట్టకుండా రూతును కోరుకున్నారు. ఎలాగ కోరుకున్నారు అంటే ఆ యొక్క లోక సృష్టికర్త రావడం కోసం ఆమె యొక్క జీవితాన్ని, ఆమె యొక్క గర్భాన్ని దేవుడు వాడుకున్నారు. ఎంత గొప్ప ధన్యతో కదా. మనం రూతు గ్రంథాన్ని పాత నిబంధన గ్రంథంలో మాత్రమే మనం చూస్తాం. కానీ ఆ రూతు యొక్క పేరు మొట్టమొదటిగా కొత్త నిబంధన మొదటి పుస్తకంలో మత్తయి సువార్తలో రూతు యొక్క పేరు పరిశుద్ధాత్మ దేవుడు రాయలేకుండా ఉండలేకపోయారు. ఎందుకో తెలుసా? రూతు దేవుని సన్నిధిని కోరుకుంది కాబట్టి దేవుడు ఆమెను వదిలిపెట్టలేదు, ఆమెను కోరుకున్నారు. నువ్వు కూడా ఎంత కష్టం వచ్చినా, ఎంత ఇరుకు మార్గంలో వెళ్తున్నప్పుడు, కష్టాలు వస్తున్నప్పుడు నేను ఒక ప్రణాళికలో ఉన్నానని దేవుణ్ణే నువ్వు హత్తుకుంటావా? దేవుణ్ణే కోరుకొని ఉంటావా? దేవుని
సన్నిధి నాకు ముఖ్యమని నువ్వు ఎప్పుడైతే ఈ లోకంలో నిలబడతావో దేవుడు నిన్ను ఒక తరతరాలకు ఒక ఆశీర్వాదకరంగా దేవుడు చేస్తారు.